అవకాశాలు దక్కించుకుంటున్నారు. బట్ ఆ మంచి మంచి అవకాశాలు మంచి మంచి విజయాలుగా కన్వర్ట్ అవ్వడం ఎక్కడో ఫెయిల్ అవుతుంది. మరి ఆ లోటు ఈ ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తీరుస్తాడు అని ఆశిస్తున్నారా? 100% అండి. అంటే ప్రయత్నం చేయడం మన పని, విజయం రావడం రాకపోవడం అనేది నెక్స్ట్ థింగ్ కదా. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను అండ్ ఈ సినిమాతో అది వస్తుందని తప్పకుండా నమ్ముతున్నాను. వంశీ గారు, అంటే కష్టాలు కన్నీళ్ళు దాటి కొత్త ఎమోషన్ ఏమైనా కనిపిస్తుందా ఇందులో మీకు? తప్పకుండా కనిపిస్తుంది 100%. అంటే హెవీ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తున్నారు, అంటే సింబల్ ఆఫ్ హెవీ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. సో లైటర్ వేలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్? బేసికలీ హెవీ కంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వస్తున్నాయి నాకు. సో ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఓకే, రవి గారు. సో హాయ్, myself హేమమాలిని హియర్. సో యాక్చువల్లీ మీరు ఇందాక అన్న చెప్పినట్టుగానే మీరు కథలు ఎంచుకున్న దాంట్లో మీ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అదే ఎక్కువ ఏడిపిస్తారు ఏంటి అన్నట్టు అడిగారు కదా, మరి ఈ పాత్రని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన అంశం ఏంటి అసలు? మీరు చెప్పినట్లు కథ అండ్ నా రోల్ అండి, రెండు చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా చూసుకున్న వాటిల్లో మీరు కొంచెం పల్లెటూరు నేచర్లో ఉన్నవి చాలా వరకు చేశారు. ఇది కూడా అదే నేచర్లోకి వెళ్ళిపోవచ్చు అనే స్కోప్ ఉండొచ్చు కదా మిమ్మల్ని ఎవరైతే తరచూ చూస్తున్నారో? ఆ వేరియేషన్ అన్నది కనపడకుండా సేమ్ రొటీన్ అలాగే ఉన్నది అన్న అంటే స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూడటానికి సిమిలర్ అని అనిపించవచ్చేమో. ఐ థింక్ నాకు చూడటానికి కూడా సిమిలర్గా లేదు. ఇంతకుముందు కొంచెం డీగ్లామ్గా ఉండేది, ఇది నార్మల్గా నేను ఎలా కనిపిస్తున్నా అలా కనిపించాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లుక్స్ వైజ్గా కంటే కూడా క్యారెక్టరైజేషన్ వైజ్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అనీష్ గారు సార్, ఇప్పటిదాకా మీరు చూసిన మీ క్యారెక్టర్స్ అన్ని చాలా సెటిల్ డౌన్గా కొంచెం అలా చూస్తున్నాం. ఇందులో కూడా కాప్గా దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైమా సార్, లేదంటే అంతకు ముందు? కాదు, కాప్గా చేశాను, కానీ దీంట్లో ఉన్న కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కిషోర్ గారితో చేసేటప్పుడు నేను ఫస్ట్ టైం, అంటే ఇది కంప్లీట్ క్రెడిట్ టు రైటర్ మోహన్ గారే, నన్ను ఈ రోల్, అంటే జనరల్గా కాప్ రోల్ అనేది నేను చేశాను, కానీ కొంచెం ఒక ఫిజికల్ కామెడీ ఎలిమెంట్ ఉంటుందండి దాంట్లో. ఎక్కువ వెన్నెల కిషోర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అసలు ఆయనతో కామెడీ చేయడం అనేది నాకు ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇది నా కంఫర్ట్ నా కంఫర్ట్ జోన్ కన్నా కొంచెం బయటికి వెళ్ళింది. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్.